జిల్లాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్టలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం, పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత ఇంటింటికి వెళ్లి బాలసుబ్రహ్మణ్యం సైకిల్ గుర్తుకు, కిరణ్ కుమార్ రెడ్డి కమలం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు వివరించారు. ఈ ప్రచారంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు అతికారి దినేష్, టీడీపీ నేతలు కొమర వెంకట నరసయ్య, మోదుగుల పెంచలయ్య, టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఒంటిమిట్ట అభివృద్ధి చెందిందంటే అది తెలుగుదేశం చేసిన కృషి అని వారు తెలిపారు. అలాగే ఒంటిమిట్ట చెరువుకు శ్రీరాముల ఎత్తిపోతల పథకం కింద 35 కోట్లు ఖర్చు పెట్టి చెరువుకు నీళ్లు తరలించేందుకు పంపులు ఏర్పాటు చేశామన్నారు. ఒంటిమిట్ట మరింత అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈరోజు ప్రచారం ఎలా జరుగుతుందంటే ఈ ప్రజలందరూ ఒకటే కోరుతున్నారు, దుష్ట పరిపాలన ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని ఒకే ఒక ఉద్దేశం. ఇంతమంది ప్రజాదరణ ఎందుకు వస్తుంది చంద్రబాబు నాయుడు గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా, మోడీ గారికైనా? ఎందుకంటే ఈ పరిపాలన బాలేదు, ఈ పరిపాలనని మనం ఇంటికి పంపించాలి అని ఒకే ఒక ఉద్దేశమే. ఈసారి భారీ మెజార్టీతో సుబ్రహ్మణ్యం గారిని ఇక్కడ రాజంపేట నియోజకవర్గంలో గెలిపించుకుంటున్నాం. అలానే కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా మేము కూటమి అభ్యర్థిగా బీజేపీ తరపు నుంచి ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది. ఆయన్ని కూడా భారీ మెజార్టీతో రాజంపేట ఎంపీగా గెలుచుకొని ఈసారి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూసి ఈసారి ప్రజలకి మంచి పరిపాలన అందిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. గాజు గ్లాస్ పైన కూడా వేసేదానికి సిద్ధపడి ఉంటారు. ఈ రోజు రాజంపేట నియోజకవర్గంలో సుభాష్ బాలసుబ్రహ్మణ్యం గారు కనీసం లేదంటే 25,000 మెజార్టీతో గెలవడం ఖాయం. అదేవిధంగా లోక్సభ అభ్యర్థి బీజేపీ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా 150,000 మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పి రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన్ని తెలియజేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు. ఇప్పుడు మనకు తాగని నీళ్లు కూడా ఇప్పుడు రోజు మార్చి రోజు వస్తున్నాయి. దానికి కారణం ఎవరంటే జగన్ రెడ్డి. ఆ జగన్ రెడ్డిని పాతాళానికి తొక్కాలంటే మనం సైకిల్ గుర్తుకు, కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలి. ఈ ఒంటిమిట్ట మండలానికి ఎంతో మేలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. కృతజ్ఞతగా ఈ ఊరు ప్రజలు తప్పకుండా తెలుగుదేశం ఓటేయాలి, వేసి తీరాలి.